వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సో మనం చూస్తూ ఉంటాం, ప్రతి కుటుంబంలో ఆస్తికి సంబంధించిన గొడవలు అయితే జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ మనకి ఢిల్లీ హైకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. తల్లి ఆస్తి హక్కు మీద కూతురికి ఎలాంటి హక్కు లేదు అని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు సార్? ఢిల్లీ హైకోర్టు రీసెంట్ గా శాస్త్రి నగర్ లో ఉన్నటువంటి ఒక కేసు సంబంధించి ఒక విశేషమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల ఆస్తి హక్కు సంబంధించి ఆ కేసు యొక్క డీటెయిల్స్ అని చెప్పి తర్వాత డీటెయిల్స్ లోకి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ కేసు విషయం ఏంటంటే, ఎప్పుడో 1985 లో తన కూతురికి కాస్త ఆ ప్రాపర్టీని వాడుకునే నిమిత్తం శాస్త్రినగర్లో ఉన్నటువంటి తన ఇంటిని ఆ మదర్ ఇవ్వడం జరిగింది. ఫాదర్ లేడు. సో ఈ అమ్మాయి అల్లుడు ఇద్దరు కలిసి ఆ ఇంట్లో 1985 నుంచి కూడా ఉన్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే, ఇది మా సొంత అమ్మ ప్రాపర్టీ కాబట్టి ఈ ఆస్తిని నేను లీగల్గా, అంటే నాకు ఆస్తి హక్కు మదర్ త్రూగా నాకు హక్కు వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ నాకు రాసేయమని చెప్పి వాళ్ళ మదర్ మీద ఆవిడకి అంత ఫోర్స్ చేయడం జరిగింది. సో కొన్ని విషయాల్లో ఒకటే, ఎలాగో హస్బెండ్ లేకపోవడం, ఈ పేరు కూతురు మీద డిపెండ్ అవడం వల్ల ఈ ప్రాపర్టీ నేను నీకు రాయడానికి కుదరదు కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవచ్చు. ఈ ఆస్తిని ఎవరికి రాయడం అనేది నా ఇష్టం. అది అంటే హక్కు లేదు, కానీ ఈ ఆస్తిని పూర్తిగా వినియోగించుకునే అవకాశం నీకు ఇస్తానని చెప్పి తల్లి చెప్పినప్పుడు ఈ కేసు పుట్టుట్లుగా ఢిల్లీ హైకోర్టులో కొద్ది నెలల పాటు నడిచింది. కేసు నడిచిన తర్వాత అప్పుడు హైకోర్టు ఒక సుదీర్ఘ వివరణాత్మక తీర్పు ఇచ్చింది. తీర్పు యొక్క ప్రధాన అంశం, ఆడపిల్లలకు సంబంధించిన అంటే మదర్ త్రూగా అమ్మ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఆ అమ్మ జీవించినంత కాలం కూడా ఆ ప్రాపర్టీని అమ్మ యొక్క ఇష్టపూర్వకంగా దానిని అనుభవించే హక్కును తప్పించి తల్లి యొక్క ప్రాపర్టీని దాన్ని పూర్తిగా ఆస్తి మీద హక్కు లేదు. వాడుకునే ఆ ఆస్తిని ఉపయోగించుకునే ఒక ఇది ఉంటుంది తప్పించి ఆ ఆస్తి మీద పూర్తి హక్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఉండదు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఉండదు అని చెప్పి ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది ఢిల్లీ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి. అంటే ఈ కేసుకు సంబంధించి మనం డీటెయిల్స్ లోకి వెళ్ళగలిగితే విషయం ఏంటంటే, ఒక తల్లి తన అత్తగారి నుంచి వచ్చిన ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే తనకి ఆడపిల్లల అంటే భరణం అంటారు, అమ్మగారి నుంచి తనకు వచ్చిన భరణం కావచ్చు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అమ్మ నుంచి వచ్చిన భరణం కావచ్చు, అత్తవారి నుంచి వచ్చినటువంటి కొంత ఆస్తి కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఆ ఆస్తి ఆమె ఉన్నంత కాలం తను మాత్రమే ఉపయోగించుకుంటుంది తప్పించి ఆ ప్రాపర్టీకి హక్కు పరంగా ఈ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వచ్చే హక్కు లేదు. ఇష్టపూర్వకంగా ఇస్తే సార్, ఇష్టపూర్వకంగా ఇవ్వడం అన్నది కూడా తనకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆ ఇష్టపూర్వకంగా ఏ ఒక్కరికి రాసినా మళ్ళీ హక్కు మీద ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. సో అది విల్లు కిందకి మారిపోతుంది. అది ఇష్టపూర్వకంగా ఇవ్వడం అన్నది విల్లు కిందకు వస్తుంది. విల్లు ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ముందు రాసుకుంటుంది, న్యాయవాది సమక్షంలో రాసుకున్నటువంటి విల్లు, ఆ విల్లు రిజిస్టర్ చేయకపోయినా సరే పర్వాలేదు, ఆ విల్లు ఏదైతే ఉందో విల్లు పరంగా వాళ్ళకి వచ్చి అప్పుడు ఆమె ఇవ్వచ్చు. కానీ బతుకున్న సమయంలో తన ఇద్దరు పిల్లల్ని కాకుండా ఏదో ఒక వ్యక్తికి మాత్రం పూర్తిగా ఇవ్వడం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ కేసులో ఇంకా మనం కాస్త డెప్త్ లోకి వెళ్ళగలిగితే, ఆడపిల్లకి ఒక తల్లికి ఇంకా క్లియర్ గా చెప్పడం, ఒక తల్లికి తన యొక్క అత్తవారింటి తరపు నుంచి కానీ తన అమ్మగారింటి నుంచి కానీ ఏదైనా ప్రాపర్టీ సంక్రమించినా, లేదా భర్త చనిపోయినటువంటి ప్రాపర్టీ తనకి యాస్టీజ్గా వచ్చినప్పుడు, అంటే వారసత్వంగా తనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మదర్కి కూడా యాస్టీజ్గా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ తండ్రి మరణాంతరం తండ్రి యొక్క స్వార్జితపు యొక్క ప్రాపర్టీ అయినట్లయితే ఆ ప్రాపర్టీ కంప్లీట్గా కూడా తల్లికి ఎంత భాగం రావాలి, పిల్లలకి ఎంత భాగం రావాలని చెప్పి ఒక విధి విధానం ప్రకారం దాన్ని డివిజన్ చేసే అవకాశం ఉంటుంది తప్పించి పూర్తిగా తల్లికే హక్కు ఉంటుందని కూడా కరెక్ట్ తీర్పు కూడా కాదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ అమ్మగారి తరపున కానీ లేదా అత్తవారి తరపున కానీ భర్త మరణాంతరం వచ్చిన ప్రాపర్టీ కూడా ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మదర్కి కీ రోల్ ఉంటుంది. అయితే ఇక్కడ హక్కు లేదు, కానీ ఆ ఆస్తిని ఉపయోగించుకునే అవకాశం మాత్రం ఆడపిల్లలకైనా సరే మగపిల్లలకైనా ఉంటుంది తప్పించి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆవిడ చివరికి కాస్త వృద్ధాప్యం ఉంటుంది, ఆవిడ కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి ఆ ఆస్తి మీద పూర్తి హక్కు అన్నది ఆ తల్లికే ఉంటుంది అని చెప్తూ మనకి ఢిల్లీ హైకోర్టు ఒక చారిత్రాత్మకం తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిని మనం విశ్లేషణ ఇంకా డీటెయిల్ లోపలికి వెళ్ళగలిగితే ఇంకా ఎన్ని రకాలుగా వస్తుందంటే, ఇక్కడ ఆడపిల్లలు మైనర్సా మరలా మేజర్సా, వాళ్ళు మైనర్ గా ఉండేటప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మాయికి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఆ తల్లి ఉంది, తండ్రి లేడు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, ఇద్దరు అమ్మాయిలను ఒక అమ్మాయినా సరే, ఆ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇక్కడ మైనర్ మేజర్ అనే క్వశ్చన్ కన్నా ఆ అమ్మాయి యొక్క మేజర్ అంటే ఆ అమ్మాయికి పెళ్లి అయ్యేటంత వరకు కూడా ఆ ప్రాపర్టీ మీద టోటల్ గా పోషణ భారం అంతా కూడా ఈ మదర్ పేరు మీదుగా ఉంటుంది. ఒకవేళ మదర్ కాదు, ఒకవేళ ఫాదర్ ఉండేటప్పుడు కూడా ఈవెన్ దో ఫాదర్ కూడా ఇదే రకం రూల్ వర్తిస్తుంది. జనరల్ గా అమ్మాయి విషయంలో మాత్రం అమ్మాయి మేజర్ అయిపోయింది కాబట్టి అమ్మాయికి ఆస్తి ఎక్కువ అందదు అని చెప్పే అధికారం లేదు. ఆ అమ్మాయిని పూర్తిగా మ్యారేజ్ చేసి ఒక ఇంటికి పంపించేదాకా
పూర్తిగా హక్కు అనేది ఆ తండ్రి బాధ్యత ఉంటుంది. ఆమె యొక్క టోటల్గా కుటుంబ పోషణ కావచ్చు, అమ్మాయి యొక్క అన్ని విషయాల్లో టోటల్గా రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా తండ్రి అయితే తండ్రి, భార్య అయితే భార్య ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు దున్న పక్షంలో మేజర్ పార్ట్ తండ్రికి మాత్రం అబ్బాయిల విషయంలో మేజర్ అమ్మాయిని చూస్తారు. ఆ అమ్మాయి విషయంలో కంపల్సరీ అమ్మాయికి మ్యారేజ్ అయ్యేదాకా ఈ పోషణ భారం అంతా కూడా తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లిదైతే ఉంటుంది సిరి గారు. అండ్ అదే విధంగా సార్ మీరు చెప్పినప్పుడు అంటే తల్లి దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీ కావచ్చు, లేదంటే అత్తగారి దగ్గరకు వచ్చిన ప్రాపర్టీ కావచ్చు, ఇవి రెండు కాకుండా సొంతంగా తల్లే సంపాదించిన ఏదైతే ఆస్తి ఉంటుందో దాని మీద హక్కు ఉంటుందంటారా ఆడపిల్లలకి? తను స్వార్జితమైనటువంటి ప్రాపర్టీ, ఆ మదర్ జాబ్ చేసో లేదా ఇతరత కారణాల రీత్యా ఆమెకు ఏదైనా ప్రాపర్టీ వచ్చినట్టయితే ఆ ప్రాపర్టీని తను ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే బహుమతిగా ఇవ్వచ్చు, లేదా విరాళం ఇవ్వచ్చు, లేకపోతే తన పూర్తిగా ఆ ప్రాపర్టీని అమ్ముకొని ఆ యొక్క అమౌంట్ని రకరకాలుగా యూజ్ చేసుకునే అవకాశం ఎవరైతే స్వార్జిత ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇది కేవలం మదర్ అనే కాదు, ఫాదర్ అనే కాదు, ఇద్దరు కూడా సరిసంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ప్రాపర్టీ మదర్ సంపాదించుకున్న ప్రాపర్టీ ఎందుకు మేము చూస్తుండగానే మదర్ వేరేళ్ళకి ఇచ్చేస్తుందని, లేకపోతే ఆ ప్రాపర్టీ అమౌంట్ మాకు ఇవ్వలేదని చెప్పి కోర్టులకు ఎక్కే అధికారం పిల్లలకి అయితే ఎట్టి పరిస్థితులు లేదు. స్వార్జితమైన ప్రాపర్టీ అయితే అది మదర్ అయినా ఫాదర్ అయినా సరే ఆయన ఏమైనా చేయొచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా విరాళం ఇవ్వచ్చు, లేకపోతే తనే అట్టే పెట్టుకోవచ్చు, లేకపోతే తను సేల్ చేసి అమ్మేయవచ్చు. ఇక్కడ పిల్లల యొక్క కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. పిల్లల యొక్క ఇష్టపూర్వకంగా వాళ్ళ యొక్క రాతపూర్వకంగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందంటే లేదు. ఓన్లీ ఏన్షియంటల్ ప్రాపర్టీ అంటే పిత్రార్జితమైనటువంటి ఆస్తి ప్రాపర్టీ, తన తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల ఆస్తి ఏదైతే వస్తుందో దాని మీద మాత్రమే ఈ మనవలకి కానీ మనవరాలను కానీ అధికారం తప్పించి ఎవరైతే స్వార్జితమైన ప్రాపర్టీ తీసుకుంటారో దాని మీద ఎటువంటి అధికారం కూడా లేదు. వాళ్ళ ఇష్టాలతో కూడా సంబంధం లేదు. తన స్వార్జితమైన ప్రాపర్టీ తను ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి చట్టాలు తెలుపుతున్నాయి. సో ఇలా ఎవరికైనా కూడా ఫ్యామిలీకి సంబంధించి ఆస్తి రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా దాని గురించి మీకు కౌన్సిలింగ్ కావచ్చు, మీకు గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ప్రత్యేకంగా ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ ఆస్తి పంపకాలు విషయంలో వీటికి కౌన్సిలింగ్ చేసే విధానం చాలా తక్కువగా ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, స్వార్జితమా పిత్రార్జితమా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాపర్టీని ఎవరెవరికి ఇవ్వాలి అన్న విషయం మీద కంప్లీట్గా మనల్ని వచ్చి సంప్రదిస్తే తగిన న్యాయవాద సలహా లేకుండా చేసుకోవడం వల్ల మీరు తర్వాత ఏదైనా భవిష్యత్తులో వాటి మీద కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ఆస్తి పంపకాల విషయంలో ఒక సరైనటువంటి న్యాయవాది యొక్క సలహా సంప్రదింపులు చాలా అవసరం. వితౌట్ ఎనీ అడ్వకేట్ కన్సల్టెన్సీ లేకుండా ఆస్తి పంపకాలు కావచ్చు, లేకపోతే వీలునామా రాసే ప్రక్రియలో కావచ్చు, వితౌట్ అంటే లీగల్ టెర్మినాలజీస్ లేకుండా లీగల్ అంటే చట్ట ప్రకారంగా లేకపోతే ఆ ఆస్తి మళ్ళీ దుర్వినియోగం అవకాశం ఉంటుంది. అది ఇంత కష్టపడిన ప్రాపర్టీ కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక న్యాయవాదిని అయితే సంప్రదించాలి. ఈ విషయంలో మనం ఏదైతే ఈ చేస్తున్నామో దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. దీనికి సంబంధించి తగిన విధంగా సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.